తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, ఇదిగో ఇలాగే మొదలవుతుంది ప్రతి లవ్ స్టోరీ. గుండెల్లో గంటలు మోగకపోయినా, నచ్చిన చిన్నది లేదా చిన్నోడు కనిపించగానే కాస్త సన్నగానైనా మదిలో వీణలు మోగుతుంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం కామన్. తర్వాత వాళ్ళ కళ్ళల్లో పడాలనే తాపత్రయం, వారి దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నం. అలా చూపులు కలిసిన శుభవేళ రెండు గుండెలు ఒక్కటే ప్రేమ గీతం పాడుతూ ఉంటాయి. కొన్ని రోజులు బాగానే గడుస్తాయి. ప్రియా నిన్ను చూడగానే అంటూ నిరంతరం వారి ధ్యాసే. ప్రతి క్షణం వారి ఊహే. ఊహలు గుసగుసలాడే అంటూ మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్. ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలానో అంటూ పార్కులు, పబ్బుల చుట్టూ షికారులు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు సంగతి. అతడికేమో ఉద్యోగం చేస్తుంటే పని ఒత్తిడి. జాబ్ లేకుంటే ఉద్యోగం సంపాదించాలనే టెన్షన్. అటు అమ్మాయి సంగతి అలాగే ఉంటుంది. అయితే నచ్చిన వాడితో కాసేపు మనసు విప్పి మాట్లాడుకోవాలని, ప్రేమ మొదలైన రోజుల్లో మాదిరిగా చాటింగు, ఫోన్ కాల్స్ చేయాలని ఆశ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫుల్ బిజీ షెడ్యూల్. గతంలో మాదిరిగా సమయం కుదరకపోవచ్చు. ఇలాంటి సమస్యలు రిలేషన్షిప్, ప్రేమ పేరేదైనా సర్వసాధారణం. తమ రోజువారీ జీవితంలో ఏం జరిగిందనేది ప్రతిదీ తమ బాయ్ ఫ్రెండ్తో చెప్పుకోవాలని, కష్టసుఖాలు పంచుకోవాలని అనుకుంటారు అమ్మాయిలు. కానీ తమ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, మెసేజ్లకు త్వరగా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రతి ప్రేయసి తన ప్రేమికుడిపై చేసే కంప్లైంట్లు ఇవే. అయితే ఈ సమస్యలకు సాంకేతికత సాయంతో చెక్ పెట్టే ప్రయత్నం చైనాలో జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఏఐ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చైనాలో నయా ట్రెండ్. అక్కడ ఇప్పుడు డేటింగ్ సిమ్యులేషన్ గేమ్కు ఆదరణ పెరుగుతుంది. అలాగే ఈ ఏఐ బాయ్ ఫ్రెండ్స్ను సృష్టించిన ఈ వ్యాపారవేత్త ఇప్పుడు ఏకంగా బిలియనీర్ అయ్యారు. ఫోర్బ్స్ కథనం ప్రకారం డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ స్పేస్కు ప్రతి నెల 60 లక్షల మంది యాక్టివ్ ప్లేయర్లు ఉన్నారు. షాంఘైకి చెందిన పేపర్ గేమ్స్ సంస్థ 2024 జనవరిలో ఈ లవ్ అండ్ స్పేస్ డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లాంచ్ చేసింది. ఈ గేమ్ ఏఐ సాయంతో పనిచేస్తుంది. ఇలాగే 5 రకాల మగ గొంతులతో దీన్ని రూపొందించారు. ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలని కోరుకుంటుందో అలాంటి బాయ్ ఫ్రెండ్ను అందులో సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసి ఈ వర్చువల్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిలు లేదా యూజర్ల సందేశాలకు త్వరగా స్పందిస్తాడు. అలాగే వారి ఫోన్ కాల్స్కు వెంటనే సమాధానమిస్తూ వారికి నచ్చినట్లు ఎంతసేపైనా ఓపికగా వింటూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ డేటింగ్ సిమ్యులేషన్ యాప్ ఇప్పుడు చైనా యువతలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో పేపర్ గేమ్స్ సృష్టికర్త యావో రొన్హావో బిలియనీర్ అయినట్లు ఫోర్బ్స్ తెలిపింది. యావో సంపద భారతీయ కరెన్సీ ప్రకారం 130 కోట్లకు చేరినట్లు తెలిసింది. అలాగే కంపెనీలోనూ మెజారిటీ వాటా యావో పేరిట ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ గేమ్ ప్రస్తుతం చైనీస్, ఇంగ్లీష్, జపనీస్, కొరియన్ భాషలలో అందుబాటులో ఉంది. బాయ్ ఫ్రెండ్లకు ప్రత్యామ్నాయంగా ఉన్న లవ్ అండ్ స్పేస్ డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ చైనా యువతలకు విపరీతంగా నచ్చుతున్న నేపథ్యంలో ఇది మనదాకా రాకముందే అబ్బాయిలు మీ గర్ల్ ఫ్రెండ్ని కాస్త పట్టించుకోండి, ఆమె చెప్పేది కాస్త ఓపికగా వింటూ నచ్చినట్లు ఉండండి అంటున్నారు ఈ వార్త తెలిసిన నెటిజన్స్.